పాటలతో నిన్ను కనపరిచే భాగ్యాన్ని, పాటలతో నీ నామ సంకీర్తనం చేసి కృపను, ధన్యతను, సమయమును మీరు మాకు ఇచ్చారు ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు. నీ వాక్యము చేత నిన్ను ఆరాధించే కృపనిచ్చారు. నన్ను ఆరాధించేవాడు వాక్యం చూడండి సత్యంతో ఆరాధించాలన్నారు ప్రభు. వాక్యం అనగా నీ మాటలే ప్రభు. ఆత్మ నీకు ఇచ్చిందే ప్రభు. మీరు ఇచ్చినట్టు వాక్యము, నేను ఇచ్చినట్టు ఆత్మతో నిన్ను ప్రభు మేము ఆరాధించే కృపనిచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే నీ వాక్య పట్టణంలో సహాయం చేశారు. మిమ్మల్ని చక్కగా చదవటానికి సహాయం చేశారు ప్రభు. నీకు వందనాలు. తిరిగి నీ వాక్యాన్ని 10 నిమిషాలు మేము ధ్యానం చేయబోతున్నాం. నీ వాక్యము దేవారాత్రులు ధ్యానించేవాడు నీటి కాలు వల్ల నాటుబడి చెట్టు పోయి ఆకువాడ కాలమంది ఫలమిచ్చి చెట్టు వలెను అతడు చేయుదని అంతయు సఫలమని ఈ లేఖనాలు సరిస్తున్నాయి. చాలా పర్యాయానికి వాక్యం చెందడానికి వినటానికి సాతాను మాకు విసుగు కలిగిస్తాడు ప్రభు. ఓర్పును నశింపజేస్తూ ఉంటాడు ప్రభు. అవన్నీ అపవాద క్రియలైతే ప్రభు ఓర్పుతో, శాంతముతో, దీర్ఘశాంతముతో ప్రభు నీ కొరకు కనిపెట్టుకుని ప్రార్థించే వారే నీ పిల్లలని, దివారాత్రులు ధ్యానించేవారు అట్టి వారే ఉంటారని, వారే ధన్యులని, వారే నీటి కాలను వారిని నాటుబడి చెట్టు వలె ఫలాలు ఇస్తారని లేఖనాలు శ్రమిస్తున్నాయి. మేము ఫలాలు లేని చెట్టు వలె కాకుండా ఫలములు కలిగిన చెట్టు వలె నీరు వాక్యానికి సాదృశ్యమైతే వాక్య ఆహారం ద్వారా మేము ప్రభు పచ్చని ఒలివ చెట్టు వలె మేము ఉండటానికి ప్రభుదాయి చిన్నసారి విజ్ఞాపనం చేస్తూ ఉన్నాను. ఇదేన దాసుని సేవకుని చాటుని మరుగుపరచడం అవార్డు తెలివిలేని ప్రభు, నాయన జ్ఞానం లేని ప్రభు, నీ పరలోక జ్ఞానంతో నింపండి. నీ మహదైశ్వర్యం చేత నీ కృపలోని కనికరంలో జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ అనంటిని అనుగ్రహించడం ప్రభు. 7 అభిషేకం ఇచ్చి 10 నిమిషాలు పిల్లలతో మాట్లాడండి. మాటలన్నింటినీ పుట్టవేయండి ప్రభు. శుద్ధ శుభార్త వలె మార్చండి ప్రభు. బిడ్డలు వాక్యం చేత, మాటల చేత ప్రభు బలం పొందడానికి కృప దాయించండి. యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లల కాలాలు, సమయాలు ప్రభు స్వాధీనం ఉన్నాయి. ఎప్పుడు అయినా ఏ కార్యాలు చేయటానికి ఇష్టపడుతుంటాడు భూమి మీద. అవి జరుగుతూ ఉంటే ఆయన చిత్తంలేదే, ఆయన సెలవులేదే ఏ కార్యం చేయబడవు, ఎవరు ఏమి చేయలేరు. సమస్తాన్ని జరిగించేవాడు ఆయనే నేను నమ్ముతున్నాను. అయితే భూమి మీద దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్న వారికి దినాల్లో వచ్చే శ్రమలు, ఇబ్బందులు, లేకపోతే దేవుడి కొరకు ఆశతో ఎదురు చూస్తున్న వారికి ముఖ్యంగా నిరీక్షణకు కలుగు పరీక్షను మనము ఎరిగిన వారంగానే భూమి మీద బ్రతుకుతున్నాం. ఈ కాలంలో మనము ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఈ విషయాలన్నీ కొన్ని నిమిషాలు నేను మీతో మాట్లాడడానికి దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఈ సన్నిధిలో, దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నారు. ఆరోహణ తరువాత మొదటి ఆదివారం, అప్పుడే 40 రోజులు అయిపోయాయి. 40 రోజుల 3 రోజులు అవింది. వచ్చే ఆదివారము పెంతుకోస్తు ఆదివారం, అనగా పెంతుకోస్తు అంటే 50వ దినం. వచ్చే ఆదివారము డబల్ ఆదివారం లేదా పెంతుకోస్తు ఆదివారము అని అంటారు. ఇది ఆరోహణ తరువాతి మొదటి ఆదివారం. ఆరోహణము, అవరోహణము. ఆయన ముందుగా అవరోహణం చెందాడు. మీరు కాల్కులేషన్ లెక్కల్లోకి వెళితే 1 నుంచి 10కి హెచ్చుకు వెళ్ళే సంఖ్యను ఏమంటారు? అవరోహణం. 10 సంఖ్య. 10 డిజిట్ నుంచి 0 డిజిట్కి వస్తే దాన్ని ఏమంటారు? అవరోహణము, ఆరోహణం. 10 నుంచి కిందకి వస్తే అవరోహణం, 1 నుంచి పైకి వెళ్తే ఆరోహణం. ఇప్పుడు యేసు ప్రభువారు పై నుంచి కిందకి వచ్చారు. పరలోక రాజ్యం నుంచి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించారు, సిలువేయబడ్డారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాన్న లేచారు. లేచిన తరువాత ఎంతమంది
ఎన్ని దినాలు కనబడ్డారంట? మరి 6వ మంది అదే సబ్జెక్టు. ఎంతమంది కనబడ్డారు? ఎన్నో దినాలు 6 అయ్యాడు. ఇందాక మీకు ఉపద్గా ఇంట్రడక్షన్లో చెప్పేసాను 40 దినాలని. 40వ దినాన్న మృత్యుంజయుడి తరువాత 11 మారులు వారలకు ప్రత్యక్షుడాయనేసు. ఎన్ని మార్లు కనిపించాడు 40 రోజుల్లో? 11 మార్లు. ఎన్ని వందల మందికి కనిపించాడు? 500 మందికి కనిపించాడు. అది ఎక్కడుంది? కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు చెప్పారు. డౌటా? చదవాలి. ఎక్కడుందో చెప్పాలి. ఎక్కడుందో మీరు చెప్పాలి. ఓ వినేసి తనకాయలు పెట్టడం కాదు. ఎక్కడుందో మీరే చదవాలి. నేను రిఫరెన్స్ చెప్పను. అలా అన్నారని మీరు గంటల సేపు తీసి చెప్తే కుదరదు. ఎప్పుడు మేమే చెప్పాలి. మీరు చెప్పకూడదు. ఇంకేం నేర్చుకుంటున్నారు? అటు పిమ్మట చదివి వాళ్ళు ఏం చేయాలంటే రిఫరెన్స్ మిమ్మల్నే చెప్పమన్నాను కదా, పలానా చోట ఉందని చెప్పి చదవాలి. అది క్రమం. అవునా కదా? చెప్పండి. ఇప్పుడు చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక అన్నాడంటే ఎవరు? ఆడేది బైబిల్ చదివాడు, గొడవపడ్డాడు, ఏడాడు వెళ్ళిపోయాడా? చదివేసి వెళ్ళిపోయాడా? రాడు. నువ్వు బైబిల్ చదివితే నీ మొక్క అనుకోలేదురా బాబు. ఏడాడు వెళ్ళిపోయాడా? బాగుంది. ఇలా కూడా ఉంటారండి. ఏమని ఇలా మా తమ్ముడేనే వాడు చదువుకుంటాడు, చుట్టే కనిపెట్టదు. నాకు మొహం కనిపించిన మీకు కనిపించుంటుందిలే. మీరు చేస్తారు కదా, మీరు కూడా ఫంక్షన్ చేస్తారు కదా, ఇలా చేస్తారు కదా. వాడు మొహం కనిపించరా? బాగా చదివాడు, కొత్త కదా, వెరీ గుడ్. కొంచెం మార్చుకుంటే బాగుంటుంది. చెప్పాలి కదా తల్లిదండ్రుల పిల్లలకి. జుట్టు పెంచుకోవడాలు, గడ్డాలు పెంచుకోవడాలు ఇదో ట్రెడిషన్ అనుకుంటున్నారు, ఇదో కొత్త ట్రెండ్ అనుకుంటున్నారు. కాదు. మనం ఇప్పుడు క్లీన్ షేవ్తో నీట్గా ఉండాలి. మనమే నాశనం చేయబడ్డ ఉన్నది కాదు. శుభ్రంగా చక్కగా ఉండాలి. డిగ్నిటీగా ఉండాలండి. డిగ్నిటీగా, రాయల్టీగా ఉండాలి. డిగ్నిటీ, రాయల్టీ, చక్కగా ఉండాలి. మంచిది. కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 15వ అధ్యాయము 6వ వచనం. అటు పిమ్మట ఎంతమందికి కనిపించాడంట? కథలు అనట్లేదు, కథలు చెప్పట్లా. బైబిల్ టు బైబిల్ 500కు సహోదరులు అంటే ఎవరు? సహోదరము నుంచి దేవుని యొక్క విశ్వాసించిన వారందరూ కూడా దేవుని ఉన్న వారందరూ సహోదరులు. అటు వారికి ఒక్క సమయం అంతే కనబడేను. ఇలా 11 మార్లు కనిపించాడు. ఎంతమంది కనిపించాడు? 500 మంది కంటే ఎక్కువ కనిపించాడు. కడపటి వాడునైన నాకును ఆయన కనిపించాడు అని రాసుకొచ్చారు పౌలు గారు. మీరు మొదటి ప్రారంభం నుంచి క్రీస్తు 15వ అధ్యాయము మొదటి వచ్చిన ప్రారంభం, మరియు అసలు ప్రొనౌన్సియేషన్ చూడండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను, నేను మీకు సువార్తను ప్రకటించాను. ఆ సువార్త మీనింగ్ ఏంటో నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. నేను రిమెంబర్ చేయాలి. ప్రకటించిన సువార్త మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఏంటో సువార్త? లేఖనముల ప్రకారము చదివమ్మా. క్రీస్తు మన పాపముల నిమిత్తము ఏం పొందాడు? ఆయన యేసు ప్రభువు ఎందుకు చనిపోయాడు? మన పాపముల కొరకు.
సిలువ ధ్యాన కూటాల్లో ప్రతి ఆర్టికల్ ప్రేయర్లో పాపాలు మనం ఒప్పుకుంటూ వచ్చాం. ప్రభువా నా కొరకు ఇంతగా చేస్తావని చెప్పి బాధపడుతూ హృదయాలతో మన పాపాలని విడిచిపెట్టడానికి పునరంకితమయ్యాం. పాపము నుంచి పవిత్రతలోనికి మనము నడిపించబడ్డామనే సంగతి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సువార్త ఏంటి అని అనగా ఈరోజు పాఠంలో చూడండి, ఎస్తేరు గ్రంథం 36వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 36వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుకున్నాం కదా. ఒకసారి తీస్తారా? బైబిల్లో ఉన్నాయా మాటలు? మీ అపవిత్రత మీ మీద శుద్ధ జలములను చదువు. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు ఈ మాటలు పెట్టుకుని ద్వితీయోపదేశకాండము నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయ ఇష్టపడుతున్నాను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు